హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టెన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు క్లాస్ లో భాగంగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇండియన్ ఎకనామిక్ సర్వే 2024-25 సంవత్సరానికి సంబంధించిన దాని గురించి కొన్ని కీ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే ఈ ఎకనామిక్ సర్వే మనకి ఎగ్జామ్ లో వస్తుందా లేదంటే ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ట్రెండ్స్ బేస్డ్ క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ ట్రెండ్స్ అడుగుతారు, ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల్ని మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈ రోజు మనం ఏవైతే కీ పాయింట్స్ చెప్పుకుంటాం ఆ కీ పాయింట్స్ మాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సరిపోయే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో రీసెంట్ గా మనకి ఇప్పుడంటే January 31st మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇండియన్ ఎకనామిక్ సంబంధించి ఏ విధంగా 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంకి మొత్తంగా ఈ 2024 సంవత్సరం ఏ విధంగా ఇండియన్ ఎకానమీ వెళ్ళింది అనే విషయాన్ని చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఏం చెప్పారంటే ఇండియాస్ రియల్ జీడిపి అండ్ జీవీఏ గ్రోత్ రేట్ ఎస్టిమేటెడ్ అట్ 6.4% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. సో 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూసుకుంటే, ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో చూసుకుంటే రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేసేది రియల్ జీడిపి అన్నమాట. అది 6.4% ఎస్టిమేట్ చేసాము ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా చెప్పామన్నట్టు చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే దాంతోపాటు రియల్ జీడిపి గ్రోత్ టు గ్రోత్ బిట్వీన్ 6.3 అండ్ 6.8% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 6.3 నుంచి 6.8 బిట్వీన్ ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో దీనికి మనం ఫర్దర్ ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఏ విధంగా మారాయి, ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఏదైతే ఈ టేబుల్ ఉంది ఇది టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ బేస్ చేసుకుని మనకి ఆ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ అడగడం కానీ ఆ ట్రెండ్స్ బేస్డ్ క్వశ్చన్ అడగడానికి కానీ అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి పాయింట్ ఏంటి, జీడిపి గ్రోత్ రేట్. సో జీడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది మనకి యాక్చువల్ చూసుకుంటే 2021-22 నుంచి 2025-26 వరకు ఏ విధంగా ఉంది. సో లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలు ఏమి ఇచ్చారు, 2020-21 నుంచి 2024-25 వరకు ఏ విధంగా ఉందనేది ఇచ్చారు. ఈ ఇయర్ ఏం చేశారు, 2021-22 నుంచి 2025-26 వరకు లాస్ట్ 5 ఇయర్స్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ ఎకనామిక్ సర్వే మనం చదవాలా వద్దంటే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కొత్తగా మనం ఇక్కడ చదివేది ఏమి ఉండదు, జస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ చదువుతాం కాబట్టి ఈ పర్టికులర్ ఏవైతే కంపారిజన్ ఉంది ఈ కంపారిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో జీడిపి గ్రోత్ రేట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అంటే రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో భాగంగా మనకి ఇన్ పర్సెంటేజ్ లో చూసుకుంటే మొత్తంగా 2021-22 ఎంత ఉంది, 9.7% ఉంది. అది 2022-23కి ఏమైంది, 7.0% డిక్రీజ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2023-24 ఏమైంది, ఇంక్రీజ్ అవ్వడం జరిగింది 8.2% కి. తర్వాత 2024-25 ఏమైంది, మళ్ళీ డిక్రీజ్ అయింది 6.4% కి డిక్రీజ్ అయింది. మళ్ళీ 2025-26 అంటే ఫర్దర్ గా ఇయర్ లో 6.3 నుంచి 6.8% ఉంటుంది అన్నట్టు ఈ పర్టికులర్ రిపోర్ట్ లో చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో మనం కంపారిజన్ లో అబ్జర్వ్ చేయాల్సిన ట్రెండ్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ లో మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర డబల్ డిజిట్ ఎక్కడ టచ్ చేయలేదు. మాక్సిమం 9.7% వెళ్ళి ఉండిపోయింది. సో రేపు పొద్దున ఎగ్జామ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు, లాస్ట్ లేకపోతే 2024-25 లేదా 22-23లో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఫస్ట్ టైం టచ్ ద డబల్ డిజిట్ గ్రోత్ రేట్ అంటాడు. సో ఇక్కడ డబల్ డిజిట్ గ్రోత్ రేట్ కి ఎక్కడ వెళ్ళలేదు, మనకు మాక్సిమం 9.7% లాస్ట్ 5 ఇయర్స్ లో వెళ్ళడం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత ఏమైంది, మన ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ అనేది కాన్స్టెంట్ ఇంక్రీజ్ అయిందంటే ఇంక్రీజ్ అవ్వలేదు. హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి హైయెస్ట్ కి వెళ్ళింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో ఏమైంది, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ట్రెండ్ ని కన్సిక్యూటివ్ ఇయర్స్ లో ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ అంటే ఆ కంటిన్యూస్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ని ఆ ట్రెండ్ ని ఫాలో అవ్వడం జరిగింది అనే విషయాన్ని మనకి ఈ పర్టికులర్ టేబుల్ నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది బేసికల్ గా జీడిపి గ్రోత్ కి సంబంధించింది. దాని తర్వాత ఏంటి, ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, మన బడ్జెట్ రిలేటెడ్ ఏదైతే రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయో ఆ రెవెన్యూ రిసిప్ట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, దానికి మనకి డెఫిసిట్ గా చెప్పుకునే పరిస్థితి ఉంది. మనము సంపాదించే దానికంటే ఖర్చు ఎక్కువ చేసాం అనుకుంటే అది డెఫిసిట్ గా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ ఫిజికల్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు మనకి 2020-21 ఏమైంది, 9.2% ఉంది. జనరల్ గా ఫిజికల్ డెఫిసిట్ యొక్క జనరల్ ట్రెండ్ ఏంటి, డిక్రీజ్ అవుతూ రావాలి. బడ్జెట్ యొక్క జనరల్ ట్రెండ్ ఏంటి, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. బట్ ఏమైంది, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ లో బడ్జెట్ ఉంది, సారీ జీడిపి ఉంది. సో ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఏమైంది, జనరల్ డిక్రీజింగ్ ట్రెండ్ లో ఉండాలి. సో జనరల్ ట్రెండ్ అనుగుణంగా ఉందా లేదా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. 2021-22 ఏమైంది, 2020-21 ఏమైంది, 9.2% ఉంది. అది 21-22 ఏమైంది, 6.7% వచ్చింది. తర్వాత 2022-23 ఏమైంది, 6.4% వచ్చింది. 2023-24 ఏమైంది, 5.6% వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్
జీడిపిలో పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో చెప్పుకుంటే. సో ఓవరాల్ గా ఏమైంది, జనరల్ ట్రెండ్ మనకేంటి డిక్రీజింగ్ లో ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ ఎంత తక్కువ ఉంటే మన ఎకానమీ అంత బెటర్ గా ముందుకు వెళ్తుంది అన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఆ పాయింట్ లో చూసుకున్నప్పుడు జనరల్ ట్రెండ్ తగ్గట్టుగానే ఇది వెళ్ళింది అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఏమైంది, ఆల్మోస్ట్ 4% ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో భాగంగా తగ్గడం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఫిజికల్ డెఫిసిట్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్ ట్రెండ్ లో ఉంది. ఈ స్టేట్మెంట్ అనేది మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇది బేసికల్ గా దీనికి సంబంధించి. దాని తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ లేదా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలియన్ టన్స్ లో చూసుకుంటే 2020-21 ఏమైంది 310 మిలియన్ టన్స్ ఉంది. తర్వాత 21-22 ఏమైంది 315. తర్వాత 2022-23 ఎంత ఉంది 329. 2023-24 ఎంత ఉంది 332. సో ఓవరాల్ గా ఏమైంది ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళే పరిస్థితి అయితే మనకు కనిపించడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్ కనబరిచింది అనే విషయాన్ని మనం ఈ పర్టికులర్ టేబుల్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూసుకుంటే 2021-22 ఏమైంది 607 బిలియన్ డాలర్స్ లో ఉందన్నమాట. దాని తర్వాత 2022-23 ఏమైంది డిక్రీజ్ అయింది, 578 బిలియన్ డాలర్స్ డిక్రీజ్ అయింది. తర్వాత 2023-24 ఏమైంది మాక్సిమం 646 బిలియన్ డాలర్స్ కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. తర్వాత 2024-25 ఏమైంది 634.6 బిలియన్ డాలర్స్ కి డిక్రీజ్ అవ్వడం కనిపించింది. సో ఓవరాల్ గా ఫారెక్స్ రిజర్వ్స్ ఏమైంది కంప్లీట్లీ ఇంక్రీజింగ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు. ఒక సంవత్సరం డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఆ తర్వాత అంతా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మనకి బేసికల్ గా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటాడు, ఎలా అంటే మన ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఫస్ట్ టైం 600 బిలియన్ డాలర్స్ ని 2022-23 సంవత్సరంలో టచ్ అయ్యింది లేదా క్రాస్ అయ్యింది అంటాడు. ఫస్ట్ టైం ఎప్పుడు క్రాస్ అయింది 2021-22లో. ఈ పర్టికులర్ 4 ఇయర్స్ లో చూసుకుంటే 607 బిలియన్ డాలర్స్ క్రాస్ అవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది బేసికల్ గా ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రెండ్. దాని తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో భాగంగా చూసుకుంటే 2020-21లో మైనస్ లో ఉంది, నెగిటివ్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది మనకు కనిపించడం జరిగింది. 21-22 ఏమైంది 11.4% అంటే ఆల్మోస్ట్ ఈ రెండు చూసుకుంటే 19% ఇంక్రీజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత 2022-23లో మళ్ళీ డిక్రీజ్ అయింది, మళ్ళీ 23-24లో ఇంక్రీజ్ అయింది. ఇది కూడా కంటిన్యూస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. బట్ 2020-21 నుంచి 21-22లో చూసుకుంటే డ్రాస్టిక్ గా చేంజ్ అయింది, డ్రాస్టిక్ గా చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవ్వడం మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడే మనకి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్, అలాగే దాంతో పాటుగా మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్ ని, అలాగే వీటన్నింటిని కూడా ప్రమోట్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ సెక్టర్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఈ గ్రోత్ రేట్ అనేది మనం చూడటం అనేది జరిగింది అనమాట. దాని తర్వాత మనం చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో భాగంగా చూసుకుంటే 2020-21 ఏమైంది 2.1% ఇన్ పర్సెంటేజ్ అంటే మొత్తం మన జీడిపిలో 2.1% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయడం జరిగింది. 2021-22 ఏమైంది 2.5%. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉండాలి, జనరల్ గా ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉండాలి. ఎంత ఎక్కువ ఎక్స్పెండిచర్ మనం చేస్తే అంత బెటర్ రిటర్న్స్, బెటర్ ఎకనామిక్ జనరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ లో చూసినప్పుడు 2020-21 ఏమైంది 2.1%, 21-22 2.5%, 22-23లో 2.7%, తర్వాత 23-24లో 3.2%. సో కంప్లీట్ గా ఇంక్రీజింగ్ ట్రెండ్ ని మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో జనరల్ ట్రెండ్ ఏదైతుందో జనరల్ ట్రెండ్ కి తగ్గట్టుగానే ఈ ఫిజికల్ డెఫిసిట్ గానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఉన్నాయనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది బేసికల్ గా టేబుల్ అనమాట. ఈ టేబుల్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్టికులర్స్ ఏదైతే ఉందో ఇక్కడ దాదాపుగా ఒక 6 సెక్టార్స్ ఉన్నాయి. 6 సెక్టార్స్ లో ఏ విధంగా గ్రోత్ రేట్ ఉంది, ఏ విధంగా ఇలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున ఎగ్జామ్ లో వీటి మీద ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఓల్డ్ దాన్ న్యూ అంటే ఓల్డ్ డేటా న్యూ డేటాతో కంపేర్ చేసి చెప్పాము అంతే, కొత్తగా ఇక్కడ మనకి యాడ్ చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇచ్చదివినా ఓల్డ్ చదివిన ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇచ్చదివితేనే మీకు రిఫరబుల్ గా లేదా ప్రిఫరబుల్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇది బేసికల్ గా మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసిన ప్రధాన అంశాలు. సో దీంట్లో భాగంగా చాప్టర్ వైజ్ గా మన స్టేట్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా ఉంది, అలాగే రిమైనింగ్ ఏరియాస్ ఎలాగ ఉన్నాయి అనేది ఒక్కొక్క దాని గురించి మనకు చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ గ్రోత్ ట్రెండ్స్ చూసుకుంటే మనం మొత్తంగా వరల్డ్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ఆ గ్రోత్ ఒకసారి మనం చూసుకుంటే మార్చి 2022 నుంచి సెప్టెంబర్ 2024 వరకు చూసుకుంటే కంప్లీట్ ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దాంతో పాటు కంట్రీస్, వేరియస్ కంట్రీ వరల్డ్, అలాగే ఈ పర్టికులర్ కంట్రీస్, దాని తర్వాత ఈఎండిఎస్ కంట్రీస్, వీటిని చూసుకున్నా కానీ ఇవి కూడా కంప్లీట్ గా డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నట్టు మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో భాగంగా చూసుకుంటే గ్లోబల్ అన్సర్టినిటీస్ ఉన్నప్పుడు కూడా మన ఇండియాలో ప్రధానంగా అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ అనేది కనబరచడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఏమైంది ఫైనాన్షియల్ ఇయర్ 2025, అలాగే యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్
రెండు 2015 నుంచి 2024 వరకు చూసుకుంటే ఈ ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఇది 2015 నుంచి 24 వరకు ఉన్న యావరేజ్. ఇందులో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 21, 22 ఎక్స్క్లూడ్ చేశారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2025 అనేది గ్రీన్ కలర్. సో ఈ కంపారిజన్ మనం చూసుకుంటే అగ్రికల్చర్ గ్రోత్, అగ్రికల్చర్ గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే మన జీడిపికి, మన ఎకానమీకి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎంత వాల్యూ ఎడిషన్ జరుగుతుంది అనేది ఇక్కడ మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ 4% వరకు మన ఇండియాలో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో యావరేజ్ గా చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే దాంతో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ హైయెస్ట్ గా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇండస్ట్రీ గ్రోత్ రేట్ చూసుకుంటే మోర్ దాన్ 6% ఉంది మనకి. సో లాస్ట్ ఆ యావరేజ్ తో పోల్చుకుంటే ఇది కూడా హైయెస్ట్ గానే ఉండడం కనిపిస్తుంది. అలాగే సర్వీస్ సెక్టర్ జీవీఏ మనం అబ్జర్వ్ చేస్తే ఏమైంది, సర్వీస్ సెక్టర్ జీవీఏ ఇప్పుడు డిక్రీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 6.5% దగ్గర, 6.7% దగ్గర ఉంది. బట్ ఈ 2015 నుంచి 24 మధ్యలో ఉన్నప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 8.1%, 8.2% అంటే మోర్ దెన్ 8% ఉంది. సో అగ్రికల్చర్ జీవీఏ బెటర్ గా ఉంది, ఇండస్ట్రీ జీవీఏ బెటర్ గా ఉంది. సో సర్వీస్ సెక్టర్ జీవీ అనేది డిక్రీజ్ అవడం, అంటే యావరేజ్ తో పోల్చుకున్నప్పుడు డిక్రీజ్ అవడం జరిగింది అన్నట్టు ఇక్కడ మనకి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది బేసికల్ గా గ్రాస్ వాల్యూ యాడెడ్ కి సంబంధించింది. దాని తర్వాత మానిటరీ అండ్ ఫిస్కల్ లేదా ఫైనాన్షియల్ సెక్టర్ డెవలప్మెంట్స్ లో భాగంగా చూసుకుంటే మన ఇండియా ఓవరాల్ గా చూసుకుంటే ఈ పర్టికులర్ జిఎన్పిఎస్ అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లైన్ ట్రెండ్. అంటే మన ఎన్పిఎస్ ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయో ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాడ్ అసెట్స్ అనేవి డిక్రీజ్ అవుతూ రావడం జరిగింది. సో ఇది ఒక బెటర్ ఇండికేషన్. సో ఎప్పుడైతే మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ డిక్రీజ్ అవుతున్నాయో అప్పుడు బ్యాంక్స్ యొక్క లెండింగ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. సో బ్యాంక్ యొక్క లెండింగ్ క్యాపబిలిటీ పెరిగిందంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఎకనామిక్ గ్రోత్ అనేది పెరగడానికి, అంటే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ జరిగిందంటే ఆటోమేటిక్ ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో హైయెస్ట్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కడ మనకు ఉన్నాయంటే ఆల్మోస్ట్ మార్చి 2018లో హైయెస్ట్ 11.2% మనకి ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ ఎడిషన్స్ లో, అడ్వాన్సెస్ లో చూసుకుంటే కనిపిస్తుంది. సో ఇది తర్వాత కాలంలో డిక్రీజ్ అవుతూ రావడం జరిగింది. సో 2018 నుంచి చూసుకుంటే మనకి జిఎన్పిఎస్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవి డిక్రీజ్ అవుతూ వచ్చాయనే విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని తర్వాత సిఆర్ఏ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏవైంది మనం చూసుకుంటే ఇవి కూడా పర్సెంటేజ్ లో చూసుకుంటే ఇవి ఆల్మోస్ట్ పెరుగుతూ వెళ్ళి మాక్సిమం వచ్చేసరికి 17.2% ఇక్కడ ఉంది. దాని తర్వాత డిక్రీజ్ అవుతూ 16.7% సెప్టెంబర్ 2024లో కూడా కనిపించింది. ఇవి మనం మోనిటరీ పొజిషన్ గా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ సెక్టర్ లో ఎఫ్డిఎస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సీట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మెర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్ ఉన్నాయి మెర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. సో మెర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏమయ్యి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ వెళ్ళడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ యూఎస్డి బిలియన్ లో చూస్తే 313 యూఎస్ బిలియన్ డాలర్స్ లో ఉంది మనకి. అలాగే మనకి ఇక్కడ ఈ ఇయర్ లో ఫైనాన్షియల్ ఇయర్ 2021 లో చూసుకుంటే 292 తగ్గింది. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2022 లో మన మెర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏమైంది, 422 బిలియన్ డాలర్స్ కి వెళ్ళింది. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 23 లో 451 కి వెళ్ళింది. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 24 లో 437 కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఏమైంది, ఏప్రిల్ టు డిసెంబర్ 2023లో డిక్రీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, ఏప్రిల్ టు డిసెంబర్ 24 లో ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్ గా లాస్ట్ ఒక 5 ఇయర్స్ లో చూసుకుంటే హైయెస్ట్ మన ఎక్స్పోర్ట్స్, మెర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందంటే మనకి ఈ 2023 సంవత్సరంలో హైయెస్ట్ గా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇంపోర్ట్స్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న దానిలో భాగంగా చూసుకుంటే ఇక్కడ 475, సో ఇక్కడ 394 తగ్గింది, మళ్ళీ పెరిగింది, తర్వాత తగ్గింది, తర్వాత పెరగడం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా హైయెస్ట్ ఇంపోర్ట్స్, హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో జరిగాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓవరాల్ గా మన ట్రేడ్ అనేది డెఫిసిట్ లో ఉందా, ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ మెర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ లో భాగంగా చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా డెఫిసిట్ లోనే మనం ఉన్నామనే విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో డెఫిసిట్ అంటే ఏంటి, మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే తక్కువగా ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా మన మెర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ లో ఉన్నామనే పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఏదైతే ఉందో దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఓవరాల్ ట్రెండ్ కూడా చూసుకుంటే ఈ విధంగా ఇది మారుతూ వెళ్తుంది అనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీంట్లో భాగంగా చూసుకుంటే ట్రెండ్ ఇన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో భాగంగా చూసుకుంటే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మనది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 21 క్వార్టర్ లో 3.7% తో
పాజిటివ్ లో ఉంది డెఫిసిట్ అనేది. తర్వాత ఏమైంది, అది మనకి ఆల్మోస్ట్ 0.9కి, -3.8కి, -2.8కి, 0.5కి, -1.2కి. సో ప్రెసెంట్ మనం ఎందులో ఉన్నాం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో ఉన్నాం అనే విషయాన్ని ఇది మనకి చెప్పడం అయితే జరిగింది ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో బాగా చూసుకుంటే. సో ఓవరాల్ గా లాస్ట్ 5 years లో మనం చూసుకుంటే మన కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్ లో ఉందనే విషయాన్ని ఈ పర్టికులర్ టేబుల్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకేనండి. దాని తర్వాత మనం చూసుకుంటే కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో బాగా చూసుకుంటే ఇండియాకి, అలాగే వేరియస్ కంట్రీస్ అంటే మనది ఎలా ఉంది, మిగతా కంట్రీస్ ఎలా ఉందో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే జపాన్ అనేది మనకి హైయెస్ట్ లో బెటర్ గా కనిపిస్తుంది. అయితే ఇండియా వచ్చేసరికి ఏమైంది, కరెంట్ అకౌంట్ ఏదైతే మన ఫినాన్షియల్ ఇయర్ 2024, ఫినాన్షియల్ ఇయర్ 2025 రెండు ఇయర్ లో కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లోనే ఉన్నాము. ఈ పర్టికులర్ ఏవైతే ఇటువైపు ఉన్నవన్నీ పాజిటివ్స్ అనమాట, ఇటువైపు ఉన్నవన్నీ నెగిటివ్స్. సో ఇటు జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, జర్మనీ కానీ, చైనా కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ లో ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ రష్యా కూడా మనకు పాజిటివ్ ఉండడం కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నెగిటివ్ లో ఉండడం కనిపిస్తుంది. సో బెటర్ గా ఈ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో జపాన్, సౌత్ కొరియా, జర్మనీ బెటర్ గా ఉన్నాయనే పాయింట్ మనం ఈ పర్టికులర్ టేబుల్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. సో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనము నెగిటివ్ లేదా డెఫిసిట్ లో ఉన్నామనే విషయం కూడా ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. తర్వాత ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ లో భాగంగా చూసుకుంటే గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్స్ లో భాగంగా రిపార్టియేషన్ లో భాగంగా ఒకసారి చూసుకుంటే ఓవరాల్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ లో భాగంగా మనం చూసుకుంటే 2020లో $74 బిలియన్ అనేవి వచ్చాయి ఎఫ్డిఐస్. తర్వాత ఏమైంది, 21లో 82, 22లో 85, 23లో 71, 24లో 71, తర్వాత 23లో 47, 24లో 56 బిలియన్ డాలర్స్. సో హైయెస్ట్ 2022లో మనకి కనిపించడం కూడా ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం బేసికల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన టేబుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఉంది. సో దీంట్లో భాగంగా ఎఫ్డిఐస్ ఏ సెక్టార్లు ఎక్కువగా మనకు వస్తున్నాయంటే, ఈ అదర్స్ అనేది పక్కన పెడితే ఫస్ట్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సెక్టర్ హైయెస్ట్ ఎఫ్డిఐస్ మనము పొందుతున్నాం. ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్, దీని నుంచి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ట్రేడింగ్ లోన, దాని తర్వాత నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, దాని తర్వాత సిమెంట్ అండ్ జిప్సం ప్రొడక్ట్స్, తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఎలక్ట్రిసిటీ జనరేషన్, కన్సల్టేషన్ సర్వీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్. సో ఈ విధంగా మన ఇండియాకి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అట్రాక్ట్ చేస్తున్న సెక్టర్ ఏంటి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సెక్టర్ అనేది హైయెస్ట్ గా అట్రాక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి, ఎఫ్డిఐస్, ఎఫ్పిఐస్. సో ఎఫ్డిఐస్, ఎఫ్పిఐస్ ట్రెండ్స్ కూడా ఈ విధంగా మనకి వెళ్ళడం అయితే మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో దీని తర్వాత మనకి నీరు రీరన్ ఉంటుంది, రియల్ ఎక్స్చేంజ్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు, అలాగే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని ఉంటాయి. సో రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ మనం చూసుకుంటే ఏమైంది చూడండి, 2022 నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇదంతా కూడా కరెంట్ బాస్కెట్ లో భాగంగా చూసుకుంటే బెటర్ గానే వెళ్తూ వెళ్తూ ఇంక్రీజ్ అవుతూ ట్రెండింగ్ కనబడుతుంది. అలాగే రీర్ లో భాగంగా చూసుకుంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ వెళ్ళే ట్రెండ్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా నీరు రీర్ అంటే ఏంటంటే, ఈ రీర్ అంటే రియల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏదనుకున్నామంటే ఇది మనకి కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు. నీర్ అంటే ఏంటి, ఇది మనకి కరెంట్ ప్రైసెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు. సో రీర్ ఏంటి, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ప్రైసెస్ అనమాట ఇవి. సో ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ప్రైసెస్ లో భాగంగా చూసినప్పుడు ఏమవుతుంది, ఇది మనకి ఏమవుతుంది, ఈ పర్టికులర్ నీర్ కంటే రీర్ అనేది ఎక్కువగా ఉండడం మనం ఇక్కడ ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ టేబుల్ నుంచి. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. దాని తర్వాత ప్రైస్ అండ్ ఇన్ఫ్లేషన్ లో భాగంగా మనం చూసుకుంటే మొత్తంగా సిపిఐ ఇన్ఫ్లేషన్, సిఎఫ్పిఐ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ మనం చూసుకుంటే ఈ మూడింట్లో భాగంగా చూసుకుంటే మనకి సిఎఫ్పిఐ అంటే ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఫుడ్ ఇది ఆల్రెడీ గ్రూప్ 1 లో మనకి రీసెంట్ గా జరిగిన గ్రూప్ 1 లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎలాగంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్, దాని తర్వాత మనకి ఏంటి సిపిఐ ఇన్ఫ్లేషన్ ఇచ్చి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ లో ఇచ్చాడు అనమాట. ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ టేబుల్ నుంచి తీసుకొని వాళ్ళ క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్స్ నుంచి మన క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది జనరల్ గా ఎక్కువ ఉంటుంది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ ని జనరల్ గా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీన్నే గ్రూప్ 1 ఎగ్జామ్ లో అడగడం అయితే జరిగింది అనమాట. సో ఈ అబ్జర్వేషన్ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో భాగంగా చూసుకుంటే యుఎస్ఏ, యూకే, జపాన్, అలాగే దాంతోపాటు యూరోపియన్ యూనియన్ లో మనం భాగంగా చూసుకుంటే జనరల్ గా 2024 డిసెంబర్ 2024 చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ కంట్రీస్ అన్ని కూడా
నుంచి 4 బిట్వీన్ ఇన్ఫ్లేషన్ ని మెయింటైన్ చేయడం అయితే మన ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఎమర్జింగ్ మార్కెట్ లో భాగంగా మనం చూసుకుంటే మన ఇండియాది వచ్చేసరికి మిగతా వాటితో పోల్చుకుంటే చైనాతో కానీ ఇండోనేషియాతో కానీ మెక్సికో దాన్ని పోల్చుకుంటే మన ఇండియా అనేది ఎక్కువ ఉంది అనమాట ఇన్ఫ్లేషన్ అనేది. చైనాది అన్నిటికంటే తక్కువ ఉంది ఈ 4 కంట్రీస్ లో. దాని తర్వాత మనం చూసుకుంటే ఇండోనేషియాది ఉంది, దాని తర్వాత మెక్సికోది ఉంది. వాటన్నింటికంటే ఎమర్జింగ్ ఎకనామీస్ లో భాగంగా మన ఇండియాది ఈ 4 కంట్రీస్ తో పోల్చుకున్నప్పుడు ఎక్కువ ఇన్ఫ్లేషన్ కలిగి ఉందనే పాయింట్ మనం ఈ పర్టికులర్ టేబుల్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్ గా ఈ ఎమర్జింగ్ ఏవైతే ఉన్నాయో ఎకనామీస్ ఉన్నాయో వీటి యొక్క ఇన్ఫ్లేషన్ 0 నుంచి ఆల్మోస్ట్ 6 బిట్వీన్ ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. వీటిది 2 నుంచి 4 బిట్వీన్ ట్రావెల్ అవుతుంది. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది బేసికల్ గా ఇన్ఫ్లేషన్ కి సంబంధించిన పాయింట్. దాని తర్వాత వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇండియాస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ యొక్క ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుంది, జీడిపి కరెంట్ ప్రైసెస్ లో ఏ విధంగా ఉంటుంది అంటే 2024లో ఐఎంఎఫ్ చెప్పిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పిన ప్రకారం 2024 3.16 ట్రిలియన్స్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. దాని తర్వాత 25లో 3.9, 26లో 4.3, తర్వాత 27లో 4.7, 28కి 5 ట్రిలియన్ ఎకానమీగా ఇండియా అవతరించడానికి అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. 29లో వచ్చేసరికి 5.7, 30కి వచ్చేసరికి 6.3 ట్రిలియన్ ఎకానమీగా ఇండియా మారుతుంది అన్నట్టు ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ లో భాగంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం అనుకుంటున్నాం 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని, అది 2028 కల్లా సాధించడం జరుగుతుంది ఇండియా అన్నట్టు ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. అలాగే ఎక్స్చేంజ్ రేట్ లో భాగంగా చూసుకుంటే మన రూపీ అనేది డాలర్ లో పాయింట్ ఎఫ్ లో చూసుకుంటే 2024లో చూసుకుంటే 82 రూపీస్ ఉంది, 82.8 రూపీస్. అలాగే 83 2025లో 84, 84.4, 84.8, 85 ఇలా వెళ్తుందన్నారు. ప్రెసెంట్ ఇప్పుడు అది 89 దగ్గర అలా ఉందన్నమాట ప్రెసెంట్. సో ఇది ఓవరాల్ గా 2030 కల్లా 85 రూపీస్ లో ఉంటుంది. అంటే నెక్స్ట్ 6 ఇయర్స్ లో కూడా మన రూపీ ఈజ్ ఈక్వల్ టు డాలర్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80 రూపీస్ కి ఈక్వల్ గా ఉంటుంది అన్నట్టు ఈ రిపోర్ట్ లో ఈ అవుట్లుక్ లో చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా చూసుకుంటే వేరియస్ స్కీమ్స్ లో, వేరియస్ యాక్టివిటీస్ లో, వేరియస్ ప్రోగ్రామ్స్ లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో దాంట్లో భాగంగా జల్ జీవన్ మిషన్ లో భాగంగా, అలాగే దాంతోపాటు డిజిటల్ భారత్ నిధిలో భాగంగా, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అర్బన్ లో భాగంగా ఓడిఎఫ్ ప్లస్ ఇనిషియేటివ్ లో భాగంగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ముందుకు వెళ్ళాలన్నట్టు గవర్నమెంట్ ప్రధానంగా దృష్టి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ డిసెంబర్ వరకు చూసుకుంటే 52 గిగావాట్స్ వచ్చేసరికి హైడ్రో నుంచి, 97 వచ్చేసరికి సోలార్ నుంచి, విండ్ నుంచి 48 గిగావాట్స్, దాని తర్వాత మనకి బయో ఎనర్జీ నుంచి 11 గిగావాట్స్ ఇలా రావడం జరిగింది. సో ప్రెసెంట్ ఆల్రెడీ సోలార్ మనకి దాదాపుగా 100 గిగావాట్స్ క్రాస్ చేయడం అయితే జరిగింది అనమాట రీసెంట్ గా. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను త్వరలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగా ఫాజిల్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ని చూసుకుంటే మొత్తంగా మనం చూసుకుంటే 61.4% వచ్చేసరికి ఫాజిల్ నుంచి వస్తుంది, 38.6 అనేది నాన్ ఫాజిల్ నుంచి వస్తుంది. అదే మనకి ఫినాన్షియల్ ఇయర్ 24 లో చూసుకుంటే 55 వచ్చేసరికి ఫాజిల్ నుంచి వస్తుంది, 45 వచ్చేసరికి నాన్ ఫాజిల్ నుంచి వస్తుంది. సో ఏమవుతుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ప్రెసెంట్ 47% వచ్చేసరికి నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి, 52 వచ్చేసరికి ఫాజిల్ సోర్సెస్ నుంచి వస్తుంది. బట్ ఏదైనా కానీ ఇప్పటికీ కూడా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనకి ఎనర్జీ జనరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుందనే పాయింట్ ని ఈ రిపోర్ట్ ప్రకారం మనం తెలుసుకునే పరిస్థితి అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇండస్ట్రీ సెక్టర్ లో భాగంగా గవర్నమెంట్ సమర్థ ఉద్యోగ సెంటర్స్ అని, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ 4.2 అని ఇలాంటివన్నింటినీ తీసుకొచ్చి ఇండస్ట్రీ సెక్టర్ ని డెవలప్ చేయాలన్నట్టు, ఇండస్ట్రీ సెక్టర్ ముందుకు తీసుకెళ్లాలన్నట్టు అనుకుంటుంది అనమాట. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ సెలెక్టెడ్ కంట్రీస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో భాగంగా మనం చూసుకుంటే బ్రెజిల్ షేర్ ఆఫ్ వరల్డ్ ఎంవి ఇండెక్స్ లో భాగంగా చూసుకుంటే ఉంది. సో చైనా హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. దాని తర్వాత సెకండ్ గా మనకి యుఎస్ఏ ఉంది, తర్వాత థర్డ్ గా జపాన్ ఉంది ఈ పర్టికులర్ సెలెక్టెడ్ కంట్రీస్ లో చూసుకుంటే. సో దీంట్లో భాగంగా ఇండియా ఇండస్ట్రీస్ వాల్యూ యాడెడ్ మనం చూసుకుంటే జీడిపిలో 2023లో చూసుకుంటే, సో చైనా వచ్చేసరికి ఆల్మోస్ట్ 40% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన ఇండియా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 25-23% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా కాంట్రిబ్యూషన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత సర్వీస్ సెక్టర్ లో భాగంగా చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ లో మన ఇండియాని బెటర్ గా తీసుకువెళ్ళాలన్నట్టు అనుకుంటుంది. సో దీంట్లో భాగంగా 7th వరల్డ్ వైడ్ లో 4.3% తో 7th ర్యాంక్ లో మన సర్వీస్ ఎక్స్పోర్ట్స్ లో భాగంగా ఇండియా ప్లేస్ సాధించడం అయితే మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. సో దీంట్లో భాగంగా చూసుకుంటే మనం ఒకసారి సర్వీస్ వాల్యూ యాడ్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి లో భాగంగా చూసుకుంటే
అర్జెంటీనా ఆల్మోస్ట్ 40%, బ్రెజిల్ ఆల్మోస్ట్ 40% దగ్గర ఉంది, చైనా దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 70% దగ్గర ఉంది. ఈ విధంగా ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి జీవీఏలో కాంట్రిబ్యూట్ చేయడం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా మన ఇండియా కాంట్రిబ్యూషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎంత ఉంది, ఒక 40% కాంట్రిబ్యూషన్ అనేది చేయడం అయితే మనకు కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది బేసికల్ గా అబ్జర్వేషన్స్ లో భాగంగా ఈ జీబీఏలో భాగంగా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ లో భాగంగా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా సర్వీస్ సెక్టర్ ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ లో భాగంగా చూసుకుంటే 2005లో 1.9% ఉండేది. ఇప్పుడు ఏమైంది, 3.0%కి వెళ్ళింది. అలాగే ఇప్పుడు 2023లో ఏమైంది, 4.3% వచ్చేసరికి మన ఇండియా నుంచి సర్వీస్ ఓవరాల్ గా ప్రపంచంలో జరుగుతున్న సర్వీస్ ఎక్స్పోర్ట్స్ లో 4.3% మన ఇండియా నుంచే జరుగుతున్నాయి. అలాగే ఇండియా నుంచి మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ లో గూడ్స్ ఎక్స్పోర్ట్స్ లో భాగంగా చూసుకుంటే ఇవి కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. 1.8% ఓవరాల్ ఇండియా వాళ్ళ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా ఎఫ్డిఐ ఇన్ఫ్లో సెక్టార్ వైజ్ గా మనం చూసుకుంటే ఎక్కువగా మనకి 2024 అలా 25 ఎక్కువగా చూసుకుంటే మనకి ఇన్సూరెన్స్ లో ఎక్కువగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి వస్తున్నాయి, తర్వాత ఫైనాన్షియల్ సోర్సెస్ నుంచి, దాని తర్వాత మనం చూసుకుంటే ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ కి వీటికి మనకి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేది ప్రధానంగా వస్తున్నాయనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ లో భాగంగా చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేసరికి జీబీఏలో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 16% కాంట్రిబ్యూట్ చేసింది కాన్స్టెంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైసెస్ లో భాగంగా చూసుకుంటే. సో దీంట్లో భాగంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఎక్కువగా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ వాల్యూ అవుట్ఫ్లో ఫ్రమ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ లో భాగంగా చూసుకుంటే అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ 3.6%, ఆల్ క్రాప్స్ 2.1, సిరియల్స్ 2%, పల్సెస్ 5%, ఎక్కువగా ఫిషరీస్ నుంచి 8.7% కాంట్రిబ్యూషన్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ చేయడానికి కిసాన్ రిన్ పోర్టల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది సెప్టెంబర్ 2023లో. సో ఇదేంటంటే మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కిసాన్ కార్డ్ క్రెడిట్ స్కీమ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ఛాలెంజెస్ వీటన్నింటినీ కూడా అడ్రస్ చేయడానికి ఈ పోర్టల్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగింది అనమాట. దీని తర్వాత మనం చూసుకుంటే గ్రోత్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్, మీట్, ఎగ్, ఫిష్ వీటి కాంట్రిబ్యూషన్ లో భాగంగా చూసుకుంటే మిల్క్ అనేది చూసుకుంటే 2019-20లో ఆల్మోస్ట్ 6% దగ్గరలో ఉంది. దాని తర్వాత 2021లో ఇది కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. తర్వాత 21-22లో ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. 22-23లో ఏమైంది, తగ్గిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ 23-24లో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది అనమాట. దాని తర్వాత మనం చూసుకుంటే ఎగ్ ప్రొడక్షన్ చూసుకుంటే హైయెస్ట్ గా మనకి ఆల్మోస్ట్ 10% ప్లస్ అయితే ఉండడం కనిపిస్తుంది. తర్వాత 20-21లో తగ్గడం జరిగింది, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ తగ్గింది. దాని తర్వాత మళ్ళీ 22-23లో పెరిగింది, 23-24లో మళ్ళీ తగ్గడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫిష్ ఏమైంది, ఫిష్ కూడా సేమ్ పెరిగింది, తర్వాత తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండడం కనిపిస్తుంది. ఫిష్ కూడా చూసుకుంటే తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో ఓవరాల్ మిల్క్ అయినా, మీట్ అయినా, ఎగ్ అయినా, ఫిష్ అయినా డిక్రీజింగ్ ట్రెండ్ కనబరుస్తున్నాయి. వాటి గ్రోత్ ప్రొడక్షన్ లో ఆ గ్రోత్ రేట్ లో భాగంగా చూసుకుంటే డిక్రీజింగ్ ట్రెండ్ ని అబ్జర్వ్ చేయడం తగ్గడం అయితే మనకు కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్ లో భాగంగా లేదా దానికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి ఆల్మోస్ట్ 46% ప్రెజెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అలాగే కార్బన్ సింక్స్ లో భాగంగా 2.29 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వలెంట్ అనేది మనం క్యాప్చర్ చేయడం, కార్బన్ సింక్స్ లో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దీనికోసం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అలాగే డిఫరెంట్ ఇనిషియేషన్స్ అన్ని కూడా మనం తీసుకురావడం కూడా జరిగింది అనమాట ఈ క్లైమేట్ ట్యాకిల్ చేయడానికి. సో ఇది బేసికల్ గా కోల్ సెక్టర్ నుంచి 46%, న్యూక్లియర్ నుంచి 1%, అదర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ 3%, హైడ్రో నుంచి 10, విండ్ నుంచి 10.5, సోలార్ నుంచి 20%, గ్యాస్ నుంచి 5%, డీజిల్ నుంచి 0.1, ఇగ్నైట్ నుంచి 1.0% వస్తుంది. సో ఓవరాల్ గా కోల్ టాప్ లో ఉంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ టాప్ లో ఉన్నది ఏంటి, సోలార్. దాని తర్వాత నెక్స్ట్ టాప్ లో ఉన్నది ఏంటి, విండ్. దాని తర్వాత స్మాల్ హైడ్రో, ఇవి హైడ్రో వస్తుంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఏదైతే ఇగ్నైట్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా నెక్స్ట్ అదర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, న్యూక్లియర్ ఇవన్నీ కూడా రావడం మనకు కనిపిస్తుంది. ఇది బేసికల్ గా క్లైమేట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న ఇనిషియేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత సోషల్ సెక్టర్ లో భాగంగా చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఎక్కువగా ఆ గినీ కోఎఫిషియంట్, ఇన్ఈక్వాలిటీస్ రిడ్యూస్ చేయడానికి, ఆ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ని ఇది తగ్గించడానికి, అలాగే ఈక్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం కొన్ని స్కీమ్స్ తీసుకొస్తుంది. అలాగే దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి యోజన అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో వీటన్నింటిని తీసుకొచ్చి ఇన్క్లూజివ్ గ్రోత్ ని సాధించాలన్నట్టు ఇండియా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో చూస్తే అది మనకి ఆల్మోస్ట్ డిక్రీజ్ అవుతూ వచ్చింది.
మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 3.8% ప్రెసెంట్ జీడిపిలో మన ఎక్స్పెండిచర్ లో మన ఏదైతే టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో చూసుకుంటే ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఇండియాలో. అలాగే దాంతో పాటుగా హెల్త్ ఎక్స్పెండిచర్ లో భాగంగా కూడా చూసుకుంటే అవుట్ పేషెంట్ ఏదైతే ఉందో, అలాగే జిహెచ్ గ్రాస్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 48%, 39% వరకు ఉండడం మనం ఇక్కడ ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా హెల్త్ ఎక్స్పెండిచర్ లో భాగంగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉందో, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకుంటాం మనం ఒకసారి. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ వస్తుంది. మనకి 2011లో 44 పర్ బర్త్ కి మనకు కనిపిస్తుంటే, ఆ తర్వాత ఇక్కడ ఏమైంది, మనము ఇక్కడ 28 కి డిక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ బర్త్ రేట్ లో భాగంగా చూసుకుంటే మనకి ఏమైంది, 66 ఇయర్స్ అప్పుడు మనం బతికితే ఇప్పుడు అది ఆల్మోస్ట్ 70 ఇయర్స్ బ్రతకడానికి అవకాశం ఉందన్నట్టు ఇది మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది బేసికల్ గా మన ఇండియన్ యొక్క సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకొస్తున్నారు. దీంట్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్స్, టోటల్ పాపులేషన్ అనేది మనం చూసుకుంటే మొత్తంగా టోటల్ పాపులేషన్ లో ఈ పాపులేషన్ అనేది మన దగ్గర వర్కింగ్ ఏజ్ పాపులేషన్ గా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో దీనిలో భాగంగా ఇది ఒకటి ఇంపార్టెంట్ గా అడగడానికి అవకాశం ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో జాబ్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మనకి హైడ్రో పవర్ లో ఎక్కువగా జాబ్స్ అనేవి జరుగుతున్నాయి. దాని తర్వాత సోలార్ ఫోటో వాల్టైక్ లో, దాని తర్వాత బయోగ్యాస్ లో, తర్వాత సాలిడ్ బయోమాస్ లో, విండ్ పవర్ లో, లిక్విడ్ బయోఫ్యూల్స్ లో, సోలార్ హీటింగ్ అండ్ కూలింగ్ లో, వీటిలో ఎక్కువగా మన ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇది ఏమైనా అడగడానికి అవకాశం ఉంది. సో ఈ టేబుల్ జాగ్రత్త గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్ గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలోకి వెళ్ళాం కదా. సో దీని వలన మన ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అవడానికి అవకాశం ఉంటుందా, ఎంప్లాయ్మెంట్ కి ఏమైనా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు ఈ చాప్టర్ లో మెన్షన్ చేస్తూ చెప్పడం అయితే జరిగింది. ఇది ఓవరాల్ గా ఇండియాకి సంబంధించిన, దీనికి సంబంధించిన ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ట్రెండ్స్. సో ఈ కీ పాయింట్స్ ఏవైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా కీ పాయింట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆ టేబుల్ ని అబ్జర్వ్ చేయండి. లేదంటే ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసే మీ పాయింట్స్, ఈ పాయింట్ అన్నింటిని కూడా చదివినా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మాక్సిమం వీటిని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది బేసికల్ గా ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ థింక్ ఏవి చదవాలనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా మనము ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా మెసేజ్ చేయండి, కాల్ చేయండి, మాట్లాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.